హాయ్ గైస్, మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీ చూస్తాను భయ్య. ఇది పార్ట్ 8 ఆఫ్ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అండ్ ఫైనల్ పార్ట్ కూడా, స్టారింగ్ టామ్ క్రూజ్. ఈ లాస్ట్ పార్ట్ అర్థం అవడానికి ప్రీవియస్ 7 పార్ట్స్ చూడాలంటే చూస్తే మంచిదే, బట్ చూడకపోయినా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక కొత్త మిషన్ అండ్ ఇంపాసిబుల్ మిషన్. అసలు ఆ ఇంపాసిబుల్ మిషన్ ఏంటి మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. చాలా కంటెంపరీ టాపిక్స్ గురించి ఉంటుంది భయ్య ఈ మూవీ, అందుకే రిలేటబుల్ అనిపించింది. ఏఐ ఇంకా సైబర్ స్పేస్ లో వార్ గురించి ఉంటుంది. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే భయ్య, బ్రెత్ టేకింగ్ అండర్ వాటర్ సీక్వెన్సెస్. ఆ సీక్వెన్స్ లో టామ్ క్రూజ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది భయ్య. అండ్ ఇంకా క్లైమాక్స్ సీక్వెన్స్ గాల్లో ఉంటుంది, అది కూడా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పను కానీ బాగుంది. టెక్నికలీ బ్రిలియంట్ గా ఉంది భయ్య మూవీ. అండ్ లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది జనాలకి ఇంకా ప్రపంచానికి. అండ్ ఇంకో ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, కొన్ని వస్తువులు తయారు చేశారు భయ్య ఈ సినిమా కోసమే, అది బాగా నచ్చింది నాకు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో కొన్ని కాంప్లెక్స్ మెకానిజమ్స్ గురించి చూపిస్తాడు, లైక్ పాయిజన్ పిల్, పాట్ కోవా. వీటి గురించి తెలియాలంటే మీరు సినిమా చూడాలి. బట్ యాజ్ ఎ కామన్ వ్యూయర్ ఇవన్నీ ఎలా ఫంక్షన్ అవుతాయి, అసలు ఇది పాసిబుల్ లేనా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కొన్ని విషయాలు మన తలకాయ పైన నుంచి వెళ్ళిపోతాయి. అండ్ సినిమా కూడా కొంచెం లెందీ అనిపిస్తుంది భయ్య. అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes ఉంది. ఒకవేళ మీరు ఫుల్ 2 యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఈ సినిమా చూద్దాం అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే జస్ట్ 2 మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ మూవీలో. నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది భయ్య ఈ మూవీ. ఆలోచించేలా చేసింది, కొన్నిటిని రీసెర్చ్ చేసేలా చేసింది. సో ఐఎమ్ హ్యాపీ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.01 tomatoes భయ్య. మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.